హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి అరిసెలు చేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ మేము 2 కిలోల రేషన్ బియ్యం తీసుకున్నాము. మీరు కావాలి అంటే కొత్తవి నార్మల్ వండుకునే బియ్యం కూడా యూస్ చేయొచ్చు, కానీ కొత్తవి యూస్ చేస్తే అరిసెలు బాగా వస్తాయి. లేదు అంటే రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయి. 2 కిలోలు రేషన్ బియ్యంని వాష్ చేసేసుకొని నీట్గా నానబెట్టుకోవాలి. ఒక 8 to 10 అవర్స్ 10 గంటలు నానబెట్టుకొని మళ్ళీ నీట్గా వాష్ చేసుకోవాలి రెండోసారి. మరొక 10 గంటలు నానబెట్టి మళ్ళీ నీట్గా మూడోసారి కూడా వాష్ చేసేసుకోవాలి. చిల్లులు గిన్నెలోకి ఈ బియ్యం అంతా వడపోసుకోవాలి. నీళ్ళంతా వెళ్ళిపోయే వరకు వడపోసుకొని తడిగా ఉన్నప్పుడే మనం తడిమరకి పట్టించుకోవాలి. ఒకవేళ తడిమర ఇంటి దగ్గరలో లేకపోతే మిక్సీకైనా వేసేసుకొని ఇలాగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఇట్లా జల్లెడని పెట్టుకొని మనం ఈ తడి బియ్య పిండిని జల్లించుకోవాలి. అరిసెల పాకం పట్టేటప్పుడు ఒక్కొక్కసారి లూజ్గా అయ్యే ఛాన్స్ ఉండిద్ది, అంటే కొంచెం అనుకుగా అవుతుంది అనమాట. అట్లాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే గోధుమ పిండిని వేసేసి గట్టిగా అవ్వడానికి చూస్తారు, కానీ అది అంత టేస్టీగా ఉండదు. కాబట్టి కొంచెం బియ్యం ఎక్కువ నానబోసుకోవడానికి ట్రై చేయండి. పిండి మిగిలితే ఏముంది, మనం కావాలి అంటే దోశ పిండిగా అయినా చేసుకోవచ్చు, వేస్ట్ ఏం పోదు. ఇలా చూపిస్తున్నట్టు పిండిని జల్లించుకున్న తర్వాత ఇట్లా మంచిగా అద్దేసి చేత్తో గాలి ఏం పోకుండా తడి పోకుండా పైన ఒక ప్లేట్ కప్పేసి పెట్టేయాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి తెల్ల నువ్వుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బెల్లం అచ్చు ఇది చూపిస్తున్నాను కదా, నేను ఇది తీసుకున్నానండి. ఇది 900 grams అనమాట. అది కాకుండా ఇంకొక సగం, దీంట్లో సగం తీసుకున్నాను, అంటే పూర్తిగా 1.5 బెల్లం అచ్చుని తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను, ఇట్లా చూపిస్తున్నట్టు. ఇక్కడ నాకు 2 కిలోల బియ్యంకి 1.5 kg బెల్లం అయితే పట్టిందనమాట. ఇది చాలా మెత్తగా ఉండే బెల్లం అండి. చూడండి, ఇట్లా చేత్తో ఇలా ప్రెస్ చేస్తుంటేనే చాలా సాఫ్ట్గా ఉంది. మనకి పంచదార కలవని బెల్లం అని ఉంటుంది, అట్లా చూసి తీసుకోండి. చాలా చాలా బాగుంటాయి అరిసెలు, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ బెల్లం అలాగే కొంచెం నీళ్ళు వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు ఇట్లా కరిగించండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ ఇసుక కానివ్వండి, లేదంటే ఏమన్నా డర్ట్ ఉంటే పోతుంది అని చెప్పేసి నేను ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు డర్ట్ ఏం లేదు ఉండదు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ దాంట్లోనే రిమైనింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూడటానికి ఒక ప్లేట్లో కొంచెం నీళ్లు పోసుకొని, మామూలు నీళ్ళే, ఇట్లా కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా బెల్లం పాకంని ఇట్లా వేసుకుంటే మనకి జెల్లీలాగా రావాలన్నమాట. జెల్లీలాగా వస్తే ఏంటంటే మనకి పాకం రెడీ అవుతుంది. మరీ గట్టిగా అవ్వనివ్వకండి, అరిసెలు బాగా గట్టిగా అయిపోతే ఇట్లా చూపిస్తున్నట్టు జస్ట్ జెల్లీలాగా ఉండలాగా వచ్చేస్తే చాలన్నమాట, మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వుల్ని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం యాలకుల పొడి ఇక్కడే వేసేసుకోండి. ఇక్కడ మేము మర్చిపోయాము, అందుకని తర్వాత వేసుకున్నాం. మీరు ఇక్కడే వేసేసుకోవచ్చు యాలకుల పొడి కూడా. ఒకవేళ ఆ ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, పర్లేదు. ఇప్పుడు పాకం వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న తడి బియ్య పిండిని ఇట్లాగా వేసుకుంటూ ఉంటే, ఇంకొకరు కలుపుతూ ఉంటే మనకి ఈజీగా అవుతుంది. లేదు ఒకళ్ళే చేసుకుంటున్నారు అనుకుంటే కొంచెం కొంచెం బియ్య పిండిని ఒక గరిట యూస్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా వేసుకుంటూ రైట్ హ్యాండ్తో కలుపుకోవడానికి ట్రై చేయండి. కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి ఉండలు ఏం లేకుండా మంచిగా కలుపుకుంటూ అది మొత్తం కలిసిన తర్వాత మరి కొంచెం వేసుకొని కలుపుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. లేదు ఎవరన్నా ఉంటే మాత్రం ఇలా చూపిస్తున్నట్టు ఒకరు బియ్య పిండి వేసుకుంటూ ఉంటే ఇంకొకరు ఇలా కలుపుకుంటూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఉండలు ఏం లేకుండా మనకి మంచిగా కలిసేలాగా ఇట్లాగా చూపిస్తున్నట్టు వేయండి. ఏంటంటే స్ప్రెడ్ చేసినట్టు వేయాలి పిండిని, అప్పుడు మనకి మంచిగా కలుస్తూ ఉంటుంది. ఇలా సైడ్స్ ఉన్న పిండి కూడా మొత్తం మంచిగా కలుపుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి.
అప్పుడే మనకి బాగా వస్తాయి. ఇక్కడ నేను యాలకుల పొడి ఇందాక మర్చిపోయాము కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాము. ఇది వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫైనల్గా. ఇలా నెయ్యి వేసుకుంటే ఏంటంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది, కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కలపకండి, ఎందుకంటే మనకి చల్లారే కొద్దీ కొంచెం గట్టిగా అయిపోతుంది. అరిసెలు చేసేటప్పుడు పాకం పట్టడం అండ్ అలాగే ఈ పిండి కలపడం, ఈ రెండే చాలా చాలా మెయిన్ అనమాట. ఈ రెండు ప్రాపర్గా వచ్చాయి అంటే ఇంకా అరిసెలు చేయడం వచ్చేసినట్టే. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. పాకం ఏమో జల్లీలాగా రౌండ్గా బాల్ లాగా రావాలి, అంతకంటే గట్టిగా వస్తే గట్టిగా అయిపోతాయి. పిండి కలిపిన తర్వాత పైన ఒక ప్లేట్ కప్పేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ పిండి ఆరిపోయినా కానీ మనకు అరిసెలు సరిగ్గా రావు, కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసేసుకొని, ఇక్కడ నేను నెయ్యి అరిసెలు చేస్తున్నాను. మీరు కావాలి అంటే నూనె అరిసెలైనా చేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. నెయ్యి బాగా కాగిన తర్వాత చిన్న బాల్ అంతా పిండి తీసుకొని వేసాము. ఇక్కడ పైకి తెలియని అంటే నెయ్యి బాగా కరిగి కాగినట్టు, ఇంకా అరిసెలు చేసుకోవటానికి రెడీగా ఉన్నట్టు. ఇక్కడ మేము మా దగ్గర అరిసె పలకలు లేవన్నమాట, అందుకని ఇట్లా చూపిస్తున్నట్టు ఈ గెంటెలతోనే మనము అరిసెలు ఒత్తుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన నెయ్యి రాసేసి కొంచెం పిండి తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి. అరిసెలు ఇలా చూపిస్తున్నట్టు పల్చగా ఒత్తుకొని మనం బాగా కాగిన నెయ్యిలో వేసేసుకోవటమే. ఇలా వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా బాగా పొంగాలన్నమాట. ఇలా పొంగితేనే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా పొంగిన తర్వాత సేమ్ ప్రాసెస్లో మరొక అరిసెను కూడా తట్టుకొని ఇట్లాగే ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా నెయ్యిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న అరిస మనకి బాగా కుక్ అయింది కాబట్టి ఇట్లా చూపిస్తున్నట్టు గరిటెతో జాగ్రత్తగా తీసుకొని ఒత్తుకోవాలి. ఇప్పుడు అలానే ఎన్ని అరిసెలైనా కానీ మీరు ఒకవేళ ఒక్కళ్ళే చేసుకునే పని అయితే ఇలా జస్ట్ ఒక 2 లేదా 3 అరిసెల్ని వేసుకుంటూ తీసుకోండి. లేదు ఒకవేళ తట్టి వేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అనుకుంటే మాత్రం హెల్ప్కి ఇట్లా ఒత్తుకోవటానికి ఒకళ్ళు తట్టి వేసుకోవటానికి అట్లా చేసుకున్నా కానీ మనకి ఫాస్ట్గా అయిపోతాయి అండ్ అలాగే ఈజీగా కూడా ఉంటుంది. ఇట్లా చూపిస్తున్నట్టు జాగ్రత్తగా ఒక సైడ్కి అనుకొని ఇట్లా ప్రెస్ చేసుకొని జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, చాలా వేడిగా అరిసెలు రెడీ అయిపోయినాయి. ఈ పండగకి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.